The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Philippians, chapter 4, verse 19. ఈరోజు మన ధ్యానం కొరకు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం నుండి తీసుకొనబడింది. God shall supply all your need according to his riches. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. In Philippians 4:16, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో Paul wrote that the believers at Philippi met his needs time and again. పౌలు రాసిన మాట, ఫిలిప్పీలో ఉన్నవారు మాటి మాటి కూడా నాకు సహాయం చేసినారని రాస్తున్నాడు. And in return, the apostle assures them that the recompense which is beyond his power will be made for them by his God. దానికి బదులుగా ఏం రాస్తున్నాడు, నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పట్లేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలం రావాలని. And I cannot recompense what you are given. మీరు నాకు చేసినది, మీరు నాకు ఇచ్చిన దానికి నేను దానికి ఏమి చెల్లించలేను. But God will recompense you. దేవుడే మీకు దానికి చెల్లిస్తాడు. And God will supply all your needs. దేవుడు మీ అవసరతలన్నీ తీరుస్తాడు. So we are most enriched when we most sacrifice ourselves. మనం ఎంత ఎక్కువగా మనం త్యాగం చేసుకుంటే అంతగా ఐశ్వర్యవంతులం అవుతాం. Proverbs chapter 11. సామెతల గ్రంథం 11వ అధ్యాయం In verse 24. 24వ వచనం. And Solomon says, సొలొమోను చెప్తున్నమాట, there is that scattereth and yet increaseth, and there is that withholdeth more than is meet, but it tendeth to poverty. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. When we give to the work of Christ, క్రీస్తు పని నిమిత్తమై మనం ఇచ్చినప్పుడు we shall receive back with far more than the worth of our offerings. మనము ఇచ్చిన దానికన్నా అర్పణ కన్నా ఎక్కువగా మనం పొందుతాం. God is nobody's debtor. దేవుడు ఎవరికి అచ్చి ఉండేవాడు కాదు. All our needs mean both earthly needs and also spiritual needs. మన అవసరతలు అన్నీ అంటే భూ సంబంధమైనవి పర సంబంధమైనవి కూడా తీరుస్తాడు. So in his conclusion of thanks, మరి ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూ ముగింపులు అంటాడు, Paul encourages the Philippian believers. పౌలు ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులను ప్రోత్సహిస్తున్నాడు. He was confident that God would meet all their needs because they were generous in their giving. వారు ఔదార్యం కలిగి ఇచ్చారు కాబట్టి నిశ్చయముగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు అని వారికి నిశ్చయితనిస్తున్నాడు. We have to remember, this is not a promise for wealth. చూడండి, ఇది సంపద గురించిన వాగ్దానం కాదు. And it is not even for an easy life. అంతేకాదు ఏదో విలాసవంతమైన జీవితం గురించి కాదు. See the word Paul uses here. ఇక్కడ పౌలు ఉపయోగించిన మాటలు చూడండి. Need. అవసరతలు. What we need and what we want is not always the same thing. చూడండి, మనకి అవసరం ఉన్నవి, మన ఆశలు, మన కోరికలు అన్నీ ఒకటే కాదు. Want is different, need is different. అవసరత వేరు, మన యొక్క ఆశలు వేరు. You may need a cycle, but you may be wanting a car. నీకు సైకిల్ అవసరత ఉంది కానీ నువ్వు కారు కావాలని కోరుకుంటావు. So you and I must be very careful about the terminology of the Bible. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి పదజాలంలో మనం జాగ్రత్తగా ఉండాలి. Paul is using the word need, not want. పౌలు అవసరతలు అనే మాట ఉపయోగించాడు, కోరికలు ఆశల గురించి కాదని చెప్పి. Many times we ask for many things. అనేక సార్లు చాలా విషయాలు మనం అడుగుతుంటాం. But in reality they are not at all needed to us. వాస్తవంగా మనం చూస్తే అవి మనకు అవసరత కాదు. That being said, God tends to bless those who will use the resources they have according to his purposes. చూడండి, ఎవరైతే వారు కలిగి ఉన్నారో ఆ యొక్క వనరులు దేవుని యొక్క ఉద్దేశ ప్రకారము వాటిని వారు ఉపయోగించినట్లయితే God will bless them. దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. This is something Paul observed happening to the Philippians. ఇది పౌలు ఫిలిప్పీలో ఉన్న వారికి సంభవించట చూశాడు, గమనించాడు. So Christ will be our provider. క్రీస్తే మనకి ఇచ్చేవాడు And ఆయన ఏర్పాటు చేసేవాడు. in Genesis 22:14, ఆదికాండం 22వ అధ్యాయం 14వ వచనం. Abraham said that God will provide Jehovah Jireh. అబ్రహాం చెప్పాడు, యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు, దేవుడు ఇచ్చేవాడు. He has witnessed with his own eyes తన సొంత కళ్ళారా చూశాడు ఆయన as to how God met the need by keeping the ram there at Mount Moriah. ఏ విధంగా ఆ మొరియా పర్వతం పైన ఆ గొర్రె పిల్లని ఆయన ఇచ్చి తన అవసరం తీర్చాడో చూశాడు. But the sad thing today is, అయితే ఈ రోజు విచారకరమైన సంగతి, and this popular verse 4:19 is often misused.
చూడండి, ఇది ఎంతో పరిచయమైనటువంటి ఈ మాట ఫిలిప్పి 4:19. ఈ మాటని, ఈ వచనాన్ని అపార్థం చేసుకుంటున్నారు. In this 21st century, ఈ 21వ శతాబ్దంలో some are using this passage to suggest that God wants us to be healthy and wealthy. కొంతమంది దీన్ని ఉపయోగించుకొని దేవుడు మనం ఎప్పుడు కూడా ఆరోగ్యంగా సంపన్నులుగా ఉండాలని కోరుతున్నారని చెప్తున్నారు. And some people are going to the even most extreme also. కొంతమంది ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి చెప్తారు. What they are telling? ఏమని చెప్తున్నారు? They are publicizing in Christian meetings that if we give our money to a particular cause or person, God will make us healthy and wealthy. క్రైస్తవ కోడికల్లో వారు బహిరంగంగా కూడా చెప్తా ఉన్నారు, వాక్యం ఆధారం చేసుకొని చెప్తున్నారు వాళ్ళు, మీరు దేవుని కొరకు లేదా ఈ ఫలానా పని, ఈ పని కొరకు కానీ మీరు ఇస్తే దేవుడు మీకు ఆరోగ్యం ఇస్తాడు, దేవుడు మీకు ఐశ్వర్యం ఇస్తాడని చెప్తున్నారు. Oh, this is known as the prosperity gospel. దీనినే మనము ఆశీర్వాదం, అభివృద్ధి సువార్త అని చెప్తాం. And it is one of the most dangerous heresies today. కాబట్టి నేటి దినాల్లో మనం ఇది ఒక చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి చూస్తున్నాం. Yeah, in today's materialistic society, నేటి దినంలో మనము వస్తు రూపమైనటువంటి సమాజంలో many people are attracted to this wrong doctrine, చాలా మంది ఇలాంటి తప్పుడు బోధలకి ఆకర్షితులవుతున్నారు. especially the youth of this day. విశేషంగా నేటి దిన ఈ యువకులు, యవనస్తులు. So Paul is not absolutely promising that God makes us wealthy and healthy. దేవుడు మనల్ని ఆరోగ్యవంతులుగాను సంపన్నులుగా చేస్తాడు అని వాగ్దానం చేయడం లేదు ఇక్కడ. He is not telling in the way these people are telling. అంటే వీరు ఏదైతే చెప్తున్నారో ఆ విధానంలో చెప్పడం లేదు ఈయన. So remember, faithful giving to the church will not make us financially sound or physically healthy. గుర్తుంచుకోండి, నమ్మకంగాను దేవునికి ఇచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటావని, నీకు ఐశ్వర్యం వస్తుందనేది కాదు అక్కడ అర్థం. There is no relation between these things at all. అసలు వీటికి పొంతన లేదు, సంబంధం లేదు. After all, we are giving a small portion in return to God from what He has given us already. మనం ఇచ్చేది ఏమిటిది? దేవుడు మనకి ఇదివరకు ఇచ్చిన దానిలో కొంత దేవునికి మనం తిరిగి It is ఇస్తున్నాం. not a business deal. If you give me, I will give you. ఇది వ్యాపార లావాదేవీలు కాదు, నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇది ఇస్తాను So కాదు. the prosperity gospel is so dangerous because it twists our vision of God. ఇది ఆశీర్వాదాల గురించిన సువార్త ఎంత ప్రమాదకరమైందంటే దేవుని యొక్క మరి దర్శనాన్ని గురించి అది వక్రీకరించి చెప్తున్నారు. It turns God into some kind of grand vending machine. Oh, giving and giving. దేవుడిని వాళ్ళు అది ఇది ఇచ్చేవాడుగా, ఇచ్చే యంత్రంగా మార్చి చెప్తున్నారు. It acts as though we just donate few coins, in return we will get a nice car or a big house. ఇది ఎట్లా ఉంటుంది? మనం ఏదో కొన్ని రూపాయలు ఇస్తే దానికి బదులుగా ఒక కారు, బంగళా దేవుడు ఇస్తాడు అని చెప్తున్నారు. Or our debt goes away. లేకపోతే మన అప్పులు బాకీలు తీరిపోతాయి. Or we will be cured of all ailments. లేకపోతే మన రోగాలన్నిటి నుండి బాగా అయిపోతాం. This became a big business today. ఈ రోజు ఇది పెద్ద వ్యాపారమైంది. But that is not what Paul is saying here. పౌలు చెప్తున్న మాటలు ఇవి కావు. Paul knows about healing. పౌలుకి స్వస్థత గురించి తెలుసు. And through him people are healed. తన ద్వారా ఎంతో మంది ప్రజలు స్వస్థపరచబడ్డారు. Paul also knows what is to be well off and also what is to be in need. కాబట్టి ఏది అవసరతో, ఏది సంపన్నులుగా ఉండడమో ఇవన్నీ పౌలుకి తెలుసు. సంపన్ను పౌలు లేమి గురించి ఆయనకు తెలుసు. లేమిలో ఉండినాడు, ఆయన కలిమిలో కూడా ఉండినాడు. Yeah, and Philippians 4:12 it is written there. ఫిలిప్పి 4:12 అక్కడ రాయబడి ఉంది. So it is also important to note that Paul also does not say that God won't heal us. అంటే ఇక్కడ ప్రాముఖ్యమైన సంగతి మనం గమనించాలి. దేవుడు నిన్ను స్వస్థపరచను అని చెప్పడం లేదు. Paul is not telling like పౌలు that. ఆ మాట చెప్పడం లేదు. Or God will not meet your financial needs. Paul is not telling like లేదా that. నీ ఆర్థికమైన అక్కర్లు దేవుడు తీర్చడు అని కూడా పౌలు చెప్పడం లేదు. He is not saying that if we do so, then only God will bless us. ఈ విధంగా మీరు చేస్తేనే దేవుడు ఆశీర్వదిస్తాడు అని కూడా చెప్పడం లేదు. Even without our giving, God will meet our needs. మనం దేవునికి ఏమి ఇవ్వకుండా కూడా దేవుడు మన అవసరాలన్నీ తీరుస్తాడు. He will heal us. ఆయన మనల్ని బాగు చేస్తాడు. All these days thus far, has He not done so? ఇంతవరకు కూడా, ఇంతకాలం కూడా దేవుడు అవన్నీ చేయలేదా? Here Paul was thanking the Philippians for their sacrificial giving. ఇక్కడ పౌలు ఫిలిప్పీలకి వారు త్యాగ సహితంగా ఆయనకి ఇచ్చిన దానికి కృతజ్ఞతగా చెప్తున్నారు. Philippians are a poor community. ఫిలిప్పీల్లో ఉన్నటువంటి వారు ఎంత పేదరికంలో సమాజం అది. Yet out of their poverty they gave a gift to Paul. వారి దారిద్ర్యంలో నుండే పౌలుకి వారు కొన్ని ఈవులు ఇచ్చారు. Why would they give when they are already poor? మరి వాళ్ళు పేదరికంలో ఉంటే, బీదవాళ్ళు అయితే పౌలుకి ఎందుకు ఇచ్చారు? Not because they believed these gifts would somehow grow into more money. ఈ ఈవులు ఇంకా ఎక్కువ డబ్బు చేస్తాయేమో అనే ఉద్దేశంతో కాదు ఇచ్చింది. But because they were spiritually investing in the gospel and the ministry Paul was doing in Rome. వారు ఆత్మీయమైన విధానంలో సేవ కొరకు, పరిచర్య కొరకే వారు త్యాగము చేస్తున్నారని
దానిని ఉద్దేశించి పౌలు చెప్తున్నాడు. They gave to Paul because of that. దాని గురించే వాళ్ళు పౌలుకి ఇచ్చింది కూడా ఆ ఉద్దేశంతో They ఇచ్చారు. believed in Paul's mission. పౌలు యొక్క చేస్తున్న సేవ పరిచయం వారు నమ్మారు వాళ్ళు. And they could see and hear about the fruit of it. దాని ఫలితాన్ని కూడా చూసినారు వాళ్ళు. And they heard and they saw it. వాళ్ళు విన్నారు, వాళ్ళు చూశారు. Many people are saved because of his ministry in Rome. పౌలు చేసిన సేవను బట్టి రోమాలో చాలా మంది రక్షణ పొందినట్టు చూశారు. So Paul talks about how the gospel is spreading through his ministry in the first chapter of Philippians. ఫిలిప్పీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు యొక్క సేవ పరిచయం ఏ విధంగా వ్యాపిస్తుందో కూడా చెప్పాడు. Supporting Paul was not a formula for the church or individual donors to make more money. చూడండి, పౌలుకి ఆధారంగా ఉంటూ సహాయం చేయటం వలన అక్కడ వారు ఎక్కువ డబ్బు సంపాదించుకోవడానికి అదొక సూత్రం లాంటిది కాదు. But by giving like that, they wanted to bring many people into faith and to make them more believers. ఆ విధంగా ఇచ్చటం వలన అనేకులని విశ్వాసంలో నడిపించడానికి, అనేకులు విశ్వాసులుగా చేయడానికి ఆ ఉద్దేశంతో ఇస్తున్నారు. That kind of investment the Philippian believers are making, though they were poor. ఈ రకమైన పెట్టుబడి వారు పేదవాళ్ళైనా కానీ దేవునికి ఇచ్చినారు. They never expected anything in return. మళ్ళీ దానికి బదులు ఏమీ ఆశించలేదు వాళ్ళు. With only one motive: Paul is doing a good job and let us be with him even financially. ఒకటే ఉద్దేశం, పౌలు మంచి సేవ చేస్తున్నాడు కాబట్టి ఆయనకు మనం ఆధారంగా ఉండాలి, ఆర్థికంగా కూడా మనం సహాయం చేయాలి అని వాళ్ళు ఉద్దేశించారు. That's why Paul tells the Philippians that their gift was not in vain. అందుకనే పౌలు ఫిలిప్పీయులతో గురించి చెప్పిన మాట, వారు ఇచ్చిన ఈవులు అవి వ్యర్థం Oh కాలేదు. Philippian believers, God will meet your needs. ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులారా, దేవుడు మీ అవసరతలు తప్పక తీరుస్తాడు. It is not to make them wealthy, not to heal them of their physical problems. వారిని సంపన్నులుగా చేయడానికో, శరీర సంబంధమైనటువంటి రోగాలు తీర్చడం లేదా సమస్యలు తీర్చడానికో, బాగు చేయడం కాదు. In the early verses of this epistle, ఈ పత్రికలోని పైన వచనాల్లో Paul tells that Christ will transform them. పౌలు చెప్తున్నాడు కదా, క్రీస్తు వారిని మార్పు కలుగజేస్తాడు వారికి. And that statement is not connected with this gift. ఆ చెప్పిన మాట ఈ ఈవులకి సంబంధం లేదు. Transformation of a believer is nowhere related to the gifts what we give. ఒక విశ్వాసి మార్పు చెందడంకి మరి ఇచ్చే ఈవులకి ఏమి సంబంధం లేదు. If it is based on gifts, ఒకవేళ అది ఈవులపైన ఆధారపడినది if అయితే, a believer will be transformed based on our giving, for example, ఉదాహరణకి ఒక విశ్వాసి మనం ఇచ్చిన ఈవులను బట్టి ఆయన మారుమనసు పొందుతున్నాడంటే, then many rich people would have purchased that transformation with their money. చాలా మంది డబ్బున్న వారు, సంపన్నులు ఈ విధంగా మార్పు కలుగజేశాడు, ఈ పరిచయం పైసలు ఇచ్చి కొనుక్కునేవారు. Paul was talking about our eternal glory. పౌలు నిత్యమైన మహిమను గురించి He మాట్లాడుతున్నాడు. says our citizenship is in heaven. మన పౌరస్థితి పరలోకమందు ఉంది That's అంటున్నాడు. what we read in chapter 3 verse 20 and 21. After that in Philippians only. అదే 3వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాల్లో చెప్తున్నాడు. Undoubtedly God will meet all our needs. నిస్సందేహంగా దేవుడు మన అవసరతలన్నీ తీరుస్తాడు. Every good and perfect gift comes from God. వాటి ప్రతి సంపూర్ణమైన ఇవి దేవుని యొద్ద నుండి వస్తుంది. James 1:17. యాకోబు రాసిన పత్రిక 1:17 ప్రకారం, And as I mentioned in the beginning, నేను ఆరంభంలోనే చెప్పినట్టుగా the Lord will meet all our physical and spiritual needs. దేవుడు మన అవసరతలన్నీ కూడా భౌతికమైనవైనా ఆత్మీయమైనవి అన్ని తీరుస్తాడు. But the spiritual needs are far larger and more important than material needs. చూడండి, ఆత్మ సంబంధమైన అవసరతలు భౌతిక సంబంధ వస్తు రూపకమైన వాటికన్నా ఎంతో ఎక్కువైనటువంటి. Yeah, we need forgiveness. మనకి క్షమాపణ కావాలి, We need purification. మనము We పరిశుద్ధపరచబడటానికి need strength and knowledge of God. మనకి బలము కావాలి, దేవుని జ్ఞానము కావాలి. God meets those needs also. దేవుడు ఈ అవసరతలు కూడా తీరుస్తాడు. Therefore, dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, don't be carried away by the false doctrines such as prosperity gospel. ఈ తప్పుడు బోధలు ఉన్నాయి, ఆశీర్వాదాల గురించినటువంటి సువార్త, ఇలాంటి నమ్మి మోసపోదు. Don't be invaded by its attractions. చూడండి, అవన్నీ కూడా ఆకర్షిస్తున్నప్పుడు దానికి లొంగిపోవద్దు. They are all sugar coated words. ఇవన్నీ కూడా తేనె పూసిన మాటలు. God will fulfill every need of his faithful servants. దేవుడు నమ్మకస్తులైన తన దాసుల ప్రతి అవసరతని తీరుస్తాడు. And the source of the divine supply is Lord Jesus Christ. దైవికమైనటువంటి వనరులకి దానికి ఆధారము దేవుడే. And may God help us to understand this truth. ఈ సత్యాలు మనం అర్థం చేసుకునేలాగా దేవుడు సహాయం And చేయాలి. also we may follow him accordingly. ఆ విధంగా మనం ఆయనని కూడా అనుసరించుదుము కాక. Lord Jesus Christ is our satisfaction and our sufficiency. యేసుక్రీస్తు ప్రభువారు మన సంతృప్తి ఉన్నాడు, మనకు చాలినవాడు. The Lord is our shepherd, we shall not want. యెహోవా మన కాపరి, మనకు లేమి కలగదు. May God bless us. దేవుడు మనల్ని దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, Lord, we thank thee
for the wonderful verse that thou art our sufficiency. ఓ దేవా నీవే మాకు చాలిన వాడు. అద్భుతమైన ఈ మాటలు బట్టి వందనాలు. O Lord, thou art going to meet all our needs. దేవా మా అవసరాలన్నీ కూడా నువ్వు తీర్చనే ఉన్నావు. And so far it is our experience also. ఇంతవరకు అది మేము అనుభవించినాం కూడా. Thou art giving us air free of cost. ఓ దేవా ఉచితంగా మాకు గాలిని ఇస్తున్నారు. And thou art giving our life also free of cost. ఓ ప్రభా ఉచితంగా మీరు మాకు ప్రాణం Thou ఇస్తున్నారు. art giving water free of cost. ఉచితంగా మాకు నీళ్లు ఇస్తున్నారు. Lord, without our knowledge, thou art giving us so many things. మాకు తెలియకుండా ప్రభా మాకు ఎన్నో మీరు అనుగ్రహిస్తున్నారు. But nowadays, in these end days, we are hearing all these false, O Lord, doctrines. అయితే నేటి దినాల్లో ఈ చివరి దినాల్లో ప్రభా మేము అన్ని తప్పుడు బోధల గురించి వింటున్నాం. Today, many people have made Christianity as a business. చాలా మంది ఈ దినాన్న ప్రభా క్రైస్తవ్యాన్ని వ్యాపారంగా మార్చినారు. On that day, Judas Iscariot have sold you for a few pieces of silver, but today, to earn lakhs and crores, people are selling you and your name. ఆ దినాన్న ప్రభా ఇస్కరియోతు యూదా ఆయన మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని కొన్ని నాణ్యముల కొరకు కొంత డబ్బు గురించి యేసు ప్రభువుని అమ్మవేసినాడు. ఈ రోజుల్లో మరీ ఎక్కువగా ప్రభా కోట్ల రూపాయలు ఆర్జించడానికి యేసు ప్రభువుని అమ్ముకుంటున్నారు. Help us to be very careful. దేవా మేము జాగ్రత్తగా ఉండడానికి సహాయం చేయండి. Whether you give us or not, whatever you have given unto us, out of that, give us more mind to give unto thee. ఓ దేవా మీరు మాకు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ నీవు సమస్తం ఇవ్వగలవు అని ప్రభా మరి మీకు మేము అధికంగా ఇచ్చే మనసు మాకు Oh, దయచేయండి. thou art a loving Father. నీవు ప్రేమగల తండ్రి. We are enjoying everything from thy loving ఓ hand. దేవా ప్రేమగల హస్తం నుండి ప్రభా అన్నిటిని మేము అనుభవిస్తున్నాం. Help us to be more sacrificial like the believers at Philippi. ఫిలిప్పీలో ఉన్న సంఘస్థుల వలె మేమును ప్రభా ఎక్కువ త్యాగ సహితులముగా ఉందుము గాక. Though they were very poor people, they were so benevolent, they were loving and charitable. వారెంత పేదరికంలో ఉన్నా ప్రభా వారెంత ఔదార్యము కలిగి ప్రభా వాళ్ళు ఇచ్చారు, ప్రేమతో ఇచ్చినారు. Help us to be more, O Lord, giving, especially for the work of God. ప్రత్యేకంగా ప్రభా దేవుని పని కొరకై మేము ఎక్కువగా త్యాగం చేయుటకు సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.